ఇప్పటి వరకు చాలా సమావేశాలకు వచ్చాను. ప్రతి సమావేశంలో కూడా సాధ్యమైనంత వరకు టార్గెట్స్ పూర్తవుతూ బాగా చేసుకుంటున్నామని మాట్లాడుకుంటున్నాం. ఈసారి కూడా అట్లాగే మనం బుక్ కూడా రిలీజ్ చేసుకున్నాం. మీ అందరికి కూడా మీరు అనుకున్న లక్ష్యాలను చేరటం కోసం గత సంవత్సరం మీరు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో మీరు పెట్టుకున్న టార్గెట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో చేరుకోవాలని ఆశిస్తా ఉన్నాను. అట్లా విజయాలు సాధించాలని. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే ఆ రాష్ట్రం ఆ సమాజం బాగా అభివృద్ధి చెందింది. దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది గవర్నమెంట్ ఆల్సో. ఆయా ప్రాంతాల్లో బ్యాంకింగ్ రంగం ఆరోగ్యకరంగా ఉంది అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉన్నట్టు, బాగా హెల్దీగా డెవలప్ అవుతున్నట్టు. సో మీ రంగం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దీంట్లో సరే చాలా వరకు మీకుండే ప్రయారిటీస్ మీకుంటాయి. ముఖ్యంగా కమర్షియల్ యాక్టివిటీ ప్రధానంగా ఉంటుంది కాబట్టి కమర్షియల్ యాక్టివిటీ చేసుకుంటూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ప్రభుత్వాలు మీరు కలిసి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పూర్తి చేయడానికి. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసే క్రమంలో కూడా మీరు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాభాలతో పాటు ఈ బాధ్యతను కూడా పెద్ద ఎత్తున తీసుకోవాలని. అలా తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగం రెండు కలిసి మనం ఆ బాధ్యత తీసుకొని ముందుకు పోతే ఆ రాష్ట్రంలో అశాంతి లేకుండా శాంతియుతంగా సమాజం ముందుకు రావటానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఎక్కడైతే శాంతియుతంగా సమాజం ఉంటుందో అక్కడ అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా విద్య పైన బాగా దృష్టి పెట్టి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు కూడా పెద్ద ఎత్తున ఈవెన్ ప్రొఫెషనల్ కాలేజ్ కూడా బాగా చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే బాగా విద్యావంతులైనటువంటి మానవ వనరుల్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజానికి అందించేటువంటి ప్రక్రియని చాలా స్పీడ్గా తీసుకొని ముందు పోతాం. అలా విద్యతో నైపుణ్యాన్ని సాధించుకున్నటువంటి యువతకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ వారి మేధస్సును ఆడుకోవటం కోసం ఒక ప్రయత్నం. అట్లా ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా అవకాశం లేనటువంటి వాళ్ళ మేధస్సును కూడా ఈ సమాజానికి పెద్ద ఎత్తున వాడాలి అంటే వాళ్ళకు కూడా మనం కొంత ఒక వ్యాపారంలోనో లేకపోతే ఈ సమాజానికి పనికొచ్చేటువంటి ఉత్పత్తి రంగాన్ని వాళ్ళ ద్వారా కూడా పెద్ద ఎత్తున చేపించగలిగినప్పుడు ఈ రాష్ట్రానికి సమాజానికి కూడా పెద్దగా మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నమ్ముతూ ఉంది. ఆ నమ్మకంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక స్కీమ్ని అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ తీసుకొని వచ్చింది. ఈ స్కీమ్కి సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున దాదాపు 6,250 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపాయలు ఇస్తాం. 6,250 crores as subsidy for an unemployed youth of the state in the first of its kind in the history of this. I think not only in this state, anywhere in the country also, any other state also has done like this. I have my own doubts. So ఇంత పెద్ద ఎత్తున మేము ఎందుకు తీసుకొని వస్తున్నామంటే చదువుకొని ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ఒక మేధస్సు కలిగిన ఒక యువతిని కానీ యువకుని కానీ కొద్దిగా మనం ఆర్థికపరమైన సహాయం అందించగలిగితే అతను తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది సమాజానికి. విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మానవ వనరులు ఖాళీగా ఉంటే దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది సమాజం. అటువంటి నష్టం జరగకుండా లాభాలు ఈ సమాజానికి బాగా జరగాలంటే అతని మీద కూడా మనం కొంత సహాయ సహకారాలు అందించి తద్వారా ఈ సమాజానికి వాళ్ళ మేధస్సుతో మనం ఇచ్చే ఆర్థిక సహాయంతో ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్బిసి ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న బ్యాంకర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే.